హలో ఫుడీ లవర్స్, ఈరోజు స్పెషల్ ఏంటంటే రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ అండి. ఇంట్లోనే చాలా బాగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 కిలో చికెన్ నీట్గా వాష్ చేసి పెట్టుకొని అందులో సగం చెక్క నిమ్మరసం, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1 ఆనియన్, 1 టమాటా, 5 పచ్చిమిర్చి, తగినంత కొత్తిమీర తరుగు, తగినంత పుదీనా తరుగు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చేత్తోనే మిక్స్ చేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే చాలా రుచికరమైన టేస్టీ ఉండే బిర్యానీ తయారు చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత 1 కప్ పెరుగు వేసుకోండి. ఇది కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత దీనిని 1 అవర్ మూత పెట్టి 1 అవర్ మ్యారినేట్ చేసుకోండి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బిర్యానీ ఆకులు, బిర్యానీ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం పుదీనా తరుగు వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకోండి. 2 పావుల బాస్మతి రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసి నానబెట్టి ఉంచుకోండి 1/2 అవర్. తర్వాత చికెన్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసి స్టవ్ వెలిగించి బిర్యానీ గిన్నె పెట్టుకొని తగినంత నూనె వేసుకోండి. మ్యారినేట్ చేసిన చికెన్ వేసేయండి. ఇంకో స్టవ్ వెలిగించుకొని మనం పెట్టుకున్న వాటర్లో ఉప్పు వేసి పెట్టండి. మూత క్లోజ్ చేసుకొని అప్పుడప్పుడు చికెన్ కలయి పెడుతూ మీడియం ఫ్లేమ్లో చికెన్ని బాగా మగ్గించుకోండి. ఈలోపు వాటర్ మరుగుతుంటాయి. అందులో రైస్ వేసుకోండి. కడిగిన రైస్ వేసుకోండి. రైస్ ఉడికింటాయి, వార్చుకొని చికెన్లో వేసేయండి. మొత్తం రైస్ వేసేసి ఈవెన్గా పరుచుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర తరుగు, ఎల్లో ఫుడ్ కలర్, మన టేస్ట్కి తగ్గట్టు నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసింది. ఒక 15 మినిట్స్ తర్వాత బిర్యానీ రెడీ. ఎంత బాగా వచ్చిందో చూడండి. పూలుగా చాలా టేస్టీగా ఉంటుందండి. తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. దీనిని రైతాతో కీరకాయ ముక్కలు పెట్టుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అలా తిని చూడండి. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.